మార్పును మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించి తెలంగాణలోని మంచి పేరుగాంచిన ఐఏఎస్ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికే గారు మనతో ఉన్నారు. నేడు వీరు సెన్సస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసలు ఈ సెన్సస్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు భారతి గారు మనతోటి ఉన్నారు. వారి ద్వారా మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, ఈ సెన్సస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు? సో సెన్సస్ అనేది మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్ అని పిలుస్తాము. ఎందుకంటే ఇది మన భారతదేశంలో మనము నిర్వహించే సెన్సస్ జనాభా గణన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్సైజ్. ఇంత కాంప్రహెన్సివ్గా ఇంత పెద్ద ఎత్తున ఏ దేశం కూడా సెన్సస్ చేయదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న రీజన్స్ వేరే రీజన్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ స్టేట్స్, ఇవన్నీ కూడా చూస్తే చాలా కాంప్రహెన్సివ్గా ఈ యొక్క ప్రక్రియని మనము ఇండియాలో చేస్తాము. సో దీంట్లో ఏదంటే 16 సంవత్సరం తర్వాత చేస్తున్నాము. 21లో జరగాల్సిన సెన్సస్ కోవిడ్ వల్ల జరగలేదు కాబట్టి 16 సంవత్సరం తర్వాత ఈ సెన్సస్ జరుగుతుంది. సెన్సస్కి ఉన్న ప్రాముఖ్యత తెలిస్తే మనకి దాంది ఒక ఏదంటే ఇంపార్టెన్స్ అనేది ఎలా తెలుస్తుందంటే, ఈ సెన్సస్ లేకపోతే ఏ రకమైన పాలసీస్ రావు. ఏ పాలసీ లేదంటే ఏ అభివృద్ధి జరగదు. సో ఈ సెన్సస్ ద్వారానే మనకి అర్బనైజేషన్ ట్రెండ్ ఎలా ఉంది, విలేజెస్ ఎలా ఉంటున్నాయి, ఎక్కడ మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, ఎన్ని హౌస్ హోల్డ్స్కి ఏ మౌలిక వసతులు ఉన్నాయి, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఏది అవసరం ఉంది, అది హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హౌసింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు, ఇలాంటి అన్ని మౌలిక వసతులకి సంబంధించిన ఒక సమగ్రమైన సమాచారం మనం సెన్సస్లో కలెక్షన్ చేస్తాం. కాబట్టి దీని మీదనే ఎంటైర్ పాలసీ అనేది, ప్రణాళిక అనేది, అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా కాంప్రహెన్సివ్గా చేసే ఒక ప్రక్రియ. సో ఇది 16 సంవత్సరం తర్వాత చేస్తున్నది మాత్రమే కాకుండా మన తెలంగాణకి ఇది మొదటి ఒక సెన్సస్. అదే కాకుండా మనము ప్రథమ భారీగా డిజిటల్ రూపంలో సమాచారాన్ని సేకరిస్తున్నాము. ప్రజలకు అందరికీ కూడా స్వీయ గణనకి ఒక అవకాశం కూడా ఈ సెన్సస్ ద్వారా ఇస్తున్నాము. స్వాతంత్రానంతర ప్రథమ భారీగా కూడా మనము కులగణన కూడా చేస్తున్నాము ఈ సెన్సస్లో. సో ఇంత సెన్సస్ ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యానికి కూడా ఇది ఒక పునాది లాంటిది. ఎందుకంటే డీలిమిటేషన్ అవ్వచ్చు, రిజర్వేషన్ అవ్వచ్చు, అన్నీ కూడా ఈ సెన్సస్ గణాంకాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ప్రత్యేకంగా వస్తే మనము ఈ తెలంగాణలో దాదాపు 93 నుంచి 94,000 ఒక సెన్సస్ ఫంక్షనరీకి మనము ట్రైన్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా జిల్లాలో ఆల్రెడీ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి. సో మనము జాతీయ స్థాయిలో ట్రైనింగ్ ఆల్రెడీ మన ఆఫీస్ వాళ్ళకి కంప్లీట్ అయింది. రాష్ట్ర స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్కి మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా 3 లెవెల్ ఒక ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అది అయిన తర్వాత ఛార్జ్ స్థాయిలో కూడా ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్కి కూడా మనము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. సో ఇప్పుడు మనం ఎవరికి ఛార్జ్ ఆఫీస్లో ట్రైనింగ్ ఇస్తామో ఆ ఎన్యూమరేటర్సే ప్రతి ఇంటికి వెళ్ళి కూడా డేటా కలెక్ట్ చేస్తారు. సో ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ వెళ్ళినప్పుడు ట్రైనింగ్లోనే వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. దెర్ ఆర్ 33 క్వశ్చన్స్ ఈ ఫేజ్లో మనము ప్రజల దగ్గర 33 క్వశ్చన్స్కి సంబంధించిన ఒక సమాచారాన్ని సేకరించబడుతుంది. ఆ 33 క్వశ్చన్స్ని కూడా ఎలా అడగాలి, సరైన సమాచారం మనం రాబట్టాలి అంటే ఎలా ప్రోబ్ చేయాలి, ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా అడగాలి, ప్రజలకి అర్థమయ్యేటట్టు అడగాలి, అర్థం కాకపోతే ఇంకొక ఏ రకంగా అడగాలి, అలాగే ఒక్కొక్క క్వశ్చన్స్కి కరెక్ట్ అయిన సమాచారం రావాలి అంటే ఏమేం క్వశ్చన్స్ అడగాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఏ విధంగా అడగాలి, ఇవన్నీ కూడా మనము ట్రైన్ చేయడం జరుగుతుంది ఎన్యూమరేటర్స్కి. కాబట్టి అలాగే వాళ్ళు సరైన సమాచారం కలెక్ట్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడ్డానికి మళ్ళీ సూపర్వైజర్స్ ఉంటారు, ఛార్జ్ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఉంటారు, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మన డైరెక్టర్ స్టాఫ్స్ అందరూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా కరెక్ట్గా వీళ్ళు చేస్తున్నారనేది, సరైన సమాచారం కలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎన్యూమరేటర్ మీద ఎలా ఉంది, అలానే సరైన సమాచారం ఇచ్చే బాధ్యత కూడా ప్రజల మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సరైన సమాచారం ఇస్తేనే సరైన ప్రణాళికలు కానీ సరైన పాలసీలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తప్పుడు సమాచారం వస్తే తప్పుడు పాలసీలు వస్తాయి, తప్పుడు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత, ఎందుకంటే దిస్ ఇస్ ఎవ్రీవన్స్ డ్యూటీ, అందరు కలిసి కూడా ఇది మన కోసం మనం చేసుకుంటున్న పని. కాబట్టి ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక ప్రజల ఒక మూమెంట్ లాగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఇది మొట్టమొదటి డిజిటల్ జనగణన కాబట్టి సో ప్రజలు వాళ్ళ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇస్తున్నారు. మీరు అది లీక్ అవ్వకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
సో చట్టంలోనే ఈ ఒక గోప్యత అనేది కాపాడాలి అనేది కూడా, ఎందుకంటే మనము చాలా సంవత్సరం నుంచి, స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ సెన్సస్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి 1948లో మనకి ఒక చట్టం తీసుకుని రావడం జరిగింది, సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఆ చట్టంలోనే ఏదంటే ఈ గోప్యత ఎలా కాపాడాలి, ఖచ్చితంగా కాపాడాలి, ఈ యొక్క ప్రైవసీ, డేటా ప్రైవసీ అనేది ప్రొటెక్ట్ చేయాలని ఉద్దేశంతోనే ఆ ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్కి ఒక చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఇప్పుడు మనము కలెక్ట్ చేసిన డేటా కూడా, ప్రజల ఒక వ్యక్తిగత సమాచారాన్ని కలెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ డేటా అనేది ఎక్కడ లీక్ కాదు. మీరు అడుగుతున్నది ప్రత్యేకంగా ఈసారి డిజిటల్ రూపంలో చేస్తున్నారు కాబట్టి ఎలా అనేది. సో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా రకమైన సేఫ్టీ మేజర్స్ అన్ని తీసుకోవడము, సెక్యూరిటీ ఆడిట్ చేయడము. ఎందుకంటే ఇప్పుడు కూడా మనము ఎన్యూమరేటర్స్ డేటా కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ డివైస్లో కూడా ఒకసారి సింక్ చేసేస్తే ఆ డివైస్ నుంచి కూడా ఆ డేటా వెళ్ళిపోతుంది. సో అక్కడ కూడా డేటా ఉండదు. అలాగే ఆ డేటాకి కూడా ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు కాబట్టి ఒకరికి ఆ డేటా పబ్లిష్ చేసేది లేదా యాక్సెస్ ఉండేది కూడా ఒక డిపార్ట్మెంట్ హెడ్కి మాత్రమే ఉంటుంది. అంటే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ ఆఫ్ ఇండియాకి సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఇది ఒక అధికారం ఉంటుంది కాబట్టి మిగిలిన ఎవరికి కూడా దీనికి యాక్సెస్ ఉండదు. కాబట్టి ప్రజల్లో ఎలాంటి అపోహం అవసరం లేదు. ఎందుకంటే మనం అభివృద్ధి జరగాలంటే డేటా అవసరము, డేటా కావాలి అంటే, సరైన డేటా కావాలి అంటే సెన్సస్ అవసరం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది సిబ్బందితో ఇంత పెద్ద ఎత్తున మనము చర్యల్ని చేపట్టాం కాబట్టి ఇది కూడా, ఎందుకంటే ప్రజల ఒక అభివృద్ధి కోసం, ప్రతి ప్రాంతాల అభివృద్ధి జరగాలి, ప్రతి ఒక్కరి అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతోనే ఇది ఒక డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, నేనే ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరి డేటా గోప్యంగా ఉంటుంది. కాబట్టి అలాగే కొంతమందికి ఇంకా ఒక అపోహం ఉండొచ్చు, నేను పొందుతున్న ప్రభుత్వ పథకాలు లేదా ఫ్యూచర్లో పొందబోతున్న ప్రభుత్వ పథకాల నుంచి అర్హత కోల్పోతానేమో నేను ఇప్పుడు ఉన్న సరైన సమాచారం ఇస్తే అని. ఆ అపోహం కూడా ఎవరిలో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కలెక్ట్ చేస్తున్న డేటా ఎంత గోప్యంగా ఉంటుందంటే, మీ డేటా ఎవరికి మనం షేర్ చేయము కాబట్టి ఈవెన్ ఆర్టీఐ పరిధిలో రాదు, ఇది ఏ కోర్టు పరిధిలో కూడా ఈ డేటా రాదు. సో అంత గోప్యతని కాపాడబడుతుంది. కాబట్టి అలాగే ఏ ప్రభుత్వ పథకాలకి కూడా దీంతో లింక్ లేదు. కాబట్టి ప్రజలు ఎలాంటి అపోహం లేకుండా, భయం లేకుండా ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో కోఆపరేట్ చేసి సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరుతున్నాను.